For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. మరి గురువు గారితో మాట్లాడి అనేక సందేహాలు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా శ్రావ్య. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. గురుగారు, కొంతమంది ఆగస్టు 26, కొంతమంది ఆగస్టు 27 ఈ 2 తేదీల్లో కృష్ణాష్టమి అంటున్నారు. గురుగారు, అసలు కృష్ణాష్టమి ఏ రోజు పడింది, అసలు కృష్ణుడికి ఎలా పూజ చేసుకోవాలి, పూజా విధానం గురించి చెప్పండి గురువుగారు. మనకి ఈ సంవత్సరం కృష్ణాష్టమిలో ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు వస్తుంది. స్మార్త కృష్ణాష్టమి, తర్వాత ఈ వైష్ణవ కృష్ణాష్టమి అని 2 సార్లు వస్తుంది. అప్పుడు ప్రతిసారి కన్ఫ్యూజనే, ఒక్కొక్కసారి 3 సార్లు కూడా వస్తుంది. ఎందుకన్నా ఈ తేడా అంటే, స్మార్త కృష్ణాష్టమి అంటే బ్రాహ్మణులు ఆటబొట్లు, వాళ్ళు వైష్ణవ కృష్ణాష్టమి అంటే నిలువు బొట్లు. వీళ్ళకి ఒకటే శ్రీ మహావిష్ణువుని మనము కృష్ణుడి రూపంలో పూజ చేస్తున్నాం కాబట్టి ఈ ఎవరికైనా సరే ఒకటే పద్ధతి. అయితే స్మార్తులు ఎలా చూస్తారంటే, మనకి ఈ తిథితో సంబంధం కాబట్టి కృష్ణ అష్టమి, మనకి అష్టమి వచ్చిందా లేదా ఎంటర్ అయితే చాలు, ఆ రోజున కృష్ణాష్టమిగా చూస్తాం. అంటే సూర్యోదయానికి ముందు అష్టమి తిథి ఉంటే కనుక మనము కృష్ణాష్టమి ఆ రోజున డిక్లేర్ చేస్తారు. అదే స్మార్తులు ఫాలో అవుతారు ఎవరు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అందుకనే ఆ రోజు హాలిడే, సెంట్రల్ గవర్నమెంట్ హాలిడే అనేది ఎప్పుడు వస్తే అప్పుడే స్మార్త కృష్ణాష్టమి, ఆ రోజే నిజమైన కృష్ణాష్టమి. ఇక వైష్ణవ కృష్ణాష్టమి 27 వచ్చింది. ఇది ఏం చేస్తారంటే, వైష్ణవులు పూర్తిగా వాళ్ళ శివుణ్ణి పూజించారు కాబట్టి ఓన్లీ విష్ణువునే కృష్ణుడినే పూజ చేస్తారు కాబట్టి వీళ్ళు తిథిని వార నక్షత్రం అని 3 ఉంటాయి కదా, ఈ వారము తిథిని పక్కన పెట్టి నక్షత్రాన్ని మెయిన్గా బేస్ చేసుకుంటారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, రోహిణి నక్షత్రం కృష్ణుడు ఎప్పుడు వస్తే అప్పుడే, శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ రోహిణి నక్షత్రంలోనే ఉంటుంది. అందుకనే నాకు కూడా, నేను చిన్నప్పటి నుంచి కృష్ణాష్టమిలో పుట్టాను కాబట్టి ఈ బర్త్డే కన్ఫ్యూజన్ నాకు ఉండేది. 2 జతల బట్టలు కొనేసుకునేవాడిని. ఆ రోజు ఈ రోజు 2 రోజులు ఎందుకు వచ్చిన గొడవరా నాయన, ఈ వైష్ణవులేమో వీళ్ళేమో ఈ రోజున, వాళ్ళు కూడా కరెక్టే చెప్తున్నారు. 2 అంటే తిథిని బట్టి వాళ్ళు చేస్తారు, నక్షత్రాన్ని బట్టి వైష్ణవులు పెడతారు. కాబట్టి కృష్ణుడు అంటే ఏంటి, హాయిగా అందరికీ ఇష్టం. ప్రపంచంలో ఏ దేవుడు అయినా మనకి కోపం ఉంటుందేమో, లేకపోతే ఏ దేవుడికైనా ఇది ఉండదు, అట్రాక్షన్ పెద్దగా ఉండదు, కానీ కృష్ణుడిని లైక్ చేయని మనిషి ఉండడు, రాధాకృష్ణులు. ఎందుకంటే దే ఆర్ ద గాడెస్ ఆఫ్ లవ్. ప్రేమ ఉంచుతాడు. కృష్ణుడు ఎప్పుడు యుద్ధం చేయమని చెప్పడు, ప్రేమించుకుంటారు నాయన అంటాడు. భార్యాభర్తలు కొట్లాటలు, ఫైటింగ్లు చేస్తారు. రాధాకృష్ణులు అసలు కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకుంటే అసలు గొడవలే ఉండవు. కృష్ణుడు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. ఎప్పుడు ఆయన వైఫ్స్కి ఆయన ఒక మాట అనడం కానీ తిట్టడం కానీ చేయడు. రాధారాణి ఏది చెప్తే అది ఆజ్ఞాపిస్తే అలా అని హన్పెక్డ్ కాదు, అంటే భార్య విధేయుడు కాదు, తన పరమ పురుషోత్తముడు ఆయన. కాబట్టి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు ఆయన. కాబట్టి గురువు మరి ఆయన చెప్పింది మనం నడుచుకుంటే చాలు. ఒక సామెత ఉంది, ఏమంటామంటే రాముడు చేసింది చేయాలి, ఓకే, కృష్ణుడు చెప్పింది చేయాలన్నారు. అంటే రాముడు ఆయన చేసి చూపించాడు, ఏదైతే చెప్పాడో అదే చేశాడు. కాబట్టి రాముడు చేసింది చేయాలి. ఒకటే భార్యను పెట్టుకున్నాడు, ఒకటే మాట ఇస్తే మోసం చేయడు, తర్వాత ఒకటే తండ్రి దగ్గర ఎలాగైతే మనంత పరిపాలన ఉంటుందో అలా ప్రేమ చెప్పాలా తమ్ముళ్ళ పట్ల, ఇట్లా చేయాలా. కృష్ణుడు చెప్పింది మాత్రమే చేయాలా, చేసింది చేయకూడదు. కృష్ణుడు ఏం చేశాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. మనం ఎత్తగలుగుతామా? 16,000 మంది గోపికలతో రాసలీలలు చేశాడు. అంటే డివైన్ డ్యాన్స్ అంటారు దాన్ని. వీళ్ళకి అర్థం కాదు మామూలు జనానికి. అది అస్ఖలిత బ్రహ్మచారి. మళ్ళీ కృష్ణుడు వాళ్ళ భార్యలతో కూడా ఆయన టైం విలువతో స్పెండ్ చేసేవాడు, బియాండ్ సెక్స్. అంటే వాళ్ళకి ఆ ఊహే రాదనమాట. అది పరమాత్మ అటువంటి గొప్ప, ఇది డివైన్ డ్యాన్స్ అంటే రొమాంటిక్ డ్యాన్స్ అనుకుంటారు, కాదనమాట. వాళ్ళంతా ఋషులు, ఆ 16,000 మంది గోపికలు కూడా. కాబట్టి కృష్ణతత్వం అటువంటిది. అటువంటి సార్వభౌముడు పుట్టాడు కాబట్టి కృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. అయితే రామావతారంలో రాముల వారు పుట్టినప్పుడు ఒక్కడు ఏడుస్తా కూర్చున్నాడంట, దేశం ప్రపంచం అంతా సంతోషిస్తే. వాళ్ళు ఎవర్రా అంటే, సూర్యుడు అందరు వెళ్ళారు, చంద్రుడు నైట్ టైం ఉండడు కదా, నైట్ టైమే ఉంటాడు, పగల పుట్టాడు రాముడు మధ్యాహ్నం 12 గంటలకి. రామా నువ్వు నాకు అన్యాయం చేసావు, నేను ఉన్నప్పుడు పుట్టలేదని ఏడిస్తే
అప్పుడు నేను నీకు సంతోషపెడతాను, 2 వరాలు ఇస్తాను నీకు. రామచంద్రుడని నా పేరు వెనకాల నేను తగిలించుకుంటాను ఫస్ట్ వరం చంద్రుడికి. రెండోది నీ టైంలో నేను పుడతానని కృష్ణుడిగా పుట్టాడనమాట. కృష్ణుడు అందుకనే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. కృష్ణుడు పుట్టినప్పుడు ఒక విపరీతంగా సంతోషించిన వ్యక్తి చంద్రుడు. అమ్మయ్య నా టైంలో పుట్టాడు అని. కాబట్టి అందరికీ పర్వదినం. ఆ రోజు మనం ఏం చేయాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలా, తలంటు స్నానం చేసుకోవాలా, చేసుకొని కొత్త వస్త్రాలు కానీ లేదా శుభ్ర వస్త్రాలు ఏముంటే అవి ధరించాలా. కొత్త వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు. ఇంటికి చక్కగా మా మా మామిడాకులు అవన్నీ పెట్టి అలంకరించుకొని పూల బంతులు, బంతి పూలతో అంతా చేసుకొని ఆ రోజు చిట్టి చిట్టి అడుగులు కృష్ణుడి యొక్క పాదాలు ఇంట్లోకి వచ్చేటట్లుగా వేసుకుంటారు ముగ్గులు చక్కగా. కృష్ణుడు వస్తున్నాడు మన ఇంటికని. అలాగే శ్రీకృష్ణుడి యొక్క పాకే బొమ్మ ఉంటుంది. అది మామూలుగా వైష్ణవులందరూ ఇళ్లలో పెట్టుకుంటారు. అది కృష్ణుడు పాకుతున్నట్టుంటే మొత్తం ఐశ్వర్యం ఉంటుందని ఆ బొమ్మను శుభ్రంగా అలంకారం చేసుకొని పెట్టుకుంటారు బాలకృష్ణుడిని. ఆ తర్వాత కలశం పెట్టుకుంటారు శ్రీకృష్ణుడికి. కలశం పెట్టుకొని శ్రీకృష్ణుడికి మామూలుగా పూజ చేసుకుంటారు. మామూలుగా అందరికీ తెలిసిందే దీపారాధన చేస్తారు, ధూప దీపాలు, నైవేద్యాలు. కృష్ణుడికి ఇష్టమైనది ఏంటంటే అటుకులు పెడతారు. మక్కన్ చోర్ అన్నారు, అంటే వెన్నతో కూడినటువంటి వంటకాలు ఏమన్నా చేయొచ్చు, లేదా డైరెక్ట్ వెన్నను పెట్టచ్చు. అప్పాలు చేస్తారు చాలామంది, పాయసం, దద్దోజనము, పాయస అన్నము, చక్కెర పొంగలి, పులిహార ఇవన్నీ కూడా స్వామివారికి చేస్తారు. చేసిన తర్వాత భక్తులంతా కావాల్సింది స్వామి భక్తిని చూస్తాడు. ఆ రోజున ఉట్టి కడతారు. పూజ అయిపోయిన తర్వాత ఉట్టి కట్టి గోపాలరు బాలర్తో అందరితో ఆడతాడు కృష్ణుడు. ఎందువలన అంటే తన ఫ్రెండ్స్కి పార్టీ అనమాట. ఆ రోజు బర్త్డే కాబట్టి ఆయన పార్టీ, మనం ఎలాగైతే బర్త్డే పార్టీ ఇస్తామో అలా కృష్ణుడు ఆ రోజున అందరికీ పార్టీ ఇస్తాడు. రాధారాణికి సంతోషపడాలి, తన గోపాలు బాలును అంతా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఉట్టి కట్టే ఫెసిలిటీ ఆ రోజున కృష్ణుడు ఇచ్చాడు. ఎందుకంటే 2 కర్రలు పెడతాము, కర్రలు పెట్టేసి చక్కగా దానికి అలంకారం చేసి రంగురంగుల కాగితాలు చుడతాము, మామిడాకులు వీటితో కట్టి ఉట్టిని కడతాము, కలర్ఫుల్ ఒట్టెలు. ఇక్కడ కృష్ణ పూజలో ఈరోజు కంపల్సరీ తులసి మాల వేయాలి మామూలుగా. ఆ తర్వాత కర్పూరం, కొంచెం పచ్చ కర్పూరం అది వేసుకొని ఈ యొక్క అర్ఘ్యం మనం తీసుకుంటాం కదా, ఆచమనం చేసినప్పుడు ఇవన్నీ తీసుకుంటాం. ఇక్కడ ఉట్టి కట్టేటప్పుడు ఉట్టిని లాగుతూ ఉంటే కుర్రాళ్ళు కొడుతూ ఉంటారు, పైకి లాగేస్తారు వాళ్ళు. వీళ్ళ మీదేమో కింద పడిపోయి ఫెయిల్ అవుతుంటే వీళ్ళ మీద నీళ్లు జల్లుతూ ఉంటారు, రంగుల వాటర్ జల్లుతూ ఉంటారు. అంటే అందరూ కూడా మర్చిపోయి ఎంత అర్జెంటు పనులున్నా బాధల్లో ఉన్న వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బర్త్డేని ఆ ఉట్టి కట్టే ఉత్సవంలో పాల్గొంటే అన్నీ మర్చిపోతారనమాట. అంటే రాధారాణి యొక్క బ్లెస్సింగ్స్ వస్తాయి. ఈ ఉట్టి ఎవరైతే కొట్టి అన్నీ చేస్తారో శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం మనకు అవసరం లేదు. రాధారాణి అనుగ్రహం ఉంటే, తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టు, ఆయన ఆటోమేటిక్ వచ్చినట్టే. కృష్ణాష్టమి రోజున ఫంక్షన్ చేస్తే అందరికీ తెలియని రహస్యం ఏంటంటే కృష్ణుడి అనుగ్రహం వస్తుంది అనుకుంటారు. కృష్ణుడి అనుగ్రహం కాదు, రాధామ్మ తల్లి అంటే అమితంగా ప్రేమిస్తుంది కృష్ణుడిని. కృష్ణుడి కోసం ఎవరైతే పూజలు చేస్తారో, ఎవరి కోసం అయితే కృష్ణుడి కోసం చేస్తారో, రాధారాణి అంటే ఆది పరాశక్తి బ్లెస్ చేస్తుంది. ప్రపంచంలో ఏ దేవత అయినా సరే, మహాలక్ష్మి అవతారం, ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత అయినా సరే కొంచెం ఆలోచించి, బుర్రతో ఆలోచించి వీడికి ఇవ్వచ్చా వీడికి ఇవ్వకూడదా అని ఆలోచిస్తారు. బుర్ర లేని తల్లి, ప్రేమమయ్యి రాధమ్మ తల్లి. అంటే ఆమెకు పెద్ద తెలివిలో ఉండదు పాపం. ఆమె నా బిడ్డ కష్టాల్లో ఉన్నాడు, ఇచ్చేయాలని ఇచ్చేస్తుంది. కాబట్టి అందుకనే నార్త్ ఇండియాలో, ఉత్తరాదిలో ఈ రాధారాణి పూజలు ఎక్కువ చేస్తారు, రాధమ్మ తల్లి. మనకు సౌత్ ఇండియాలో తక్కువ. అందువల్ల ఈ జన్మాష్టమికి మనం ద్వారకలో చేస్తారు, మధురలో చేస్తారు, మాయాపూర్లో చేస్తారు. అన్ని మా బృందావనంలో అసలు ఎంత హ్యాపీగా గడుపుకుంటారంటే అంత వైభవంగా గడుపుకుంటారు. కాబట్టి ఉత్తరాదిన కృష్ణ జన్మభూమి కాబట్టి అందరూ స్వామివారిని చక్కగా ప్రేమతో పూజిస్తారు. కాబట్టి మనం కూడా పూజా విధానం అందరికీ తెలిసిందే. హారతిస్తాము, నైవేద్యం పెడతాము, కొబ్బరికాయ కొడతాము, అరటిపళ్ళు పెడతాము, పళ్ళు పెడతాము, పువ్వులు పెడతాము, పాయసాన్నాలు ఇవి అవి చేసేసి హారతి ఇచ్చేస్తాము, అయిపోయింది. కృష్ణుడి పాటలు చక్కగా ఆ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఎంత ఎక్కువ సార్లు, ద్వాదశాక్షరి మంత్రం అది విత్ ట్యూనింగ్తో సుందర చైతన్య స్వాముల వారు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు నేర్పించారు. అదే పుట్టపర్తి సాయిబాబా గారు కూడా అదే పాట ఇప్పటికీ ఉంది అయింది. ఎంత బాగుంటుందంటే చెవులకు పట్టిన తుప్పు ఎగిరిపోద్ది అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఎంత అద్భుతంగా, అసలు నేను పాడింది 1% అనమాట. అసలు ఆశ్రమంలో అంతా బాగా పాడితే తుప్పులు, చెవికి పట్టిన తుప్పులన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళు కూడా పాడట్లేదు ఆశ్రమంలో. ఎక్కడ ఈ ట్యూనింగ్తో ఎవరైనా పాడతారేమో అని చూస్తాం. కాబట్టి భక్తులంతా కూడా ఇది ద్వాదశాక్షరి మంత్రం. ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే, జపం చేసుకుంటే, ఇలా పాడుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ రాధారాణి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీదకి వస్తుందమ్మా. కాబట్టి 2 రోజులు చేసుకోండి కృష్ణాష్టమి. కానీ అఫీషియల్గా సెలవు ఉన్న రోజు 26 కాబట్టి 26నే కృష్ణాష్టమి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.